అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయము 5వ పదిలో 4వ తిరువాయమొഴി ఊరెల్లాం తుంజి అనేటువంటి ఈ తిరువాయమొഴിలో ఆళ్వార్లు కిందటి తిరువాయమొഴിలో మాసరి సోది అనే తిరువాయమొഴിలో భగవద్విశ్లేషాన్ని సహించలేని ఆళ్వార్లు స్వరూపం కాని కార్యమైనటువంటి మడల గ్రహణం చెయ్యాలని ఉద్యుక్తులయ్యారు. అలా ఆలోచిస్తూ ఉండగానే రాత్రి అయిపోయింది. ఊరెల్లాం తుంజి ఉలగెల్లాం నల్లిరుడాయని, అదిగో అందరూ ఎప్పుడు నిందించేటువంటి ఊర్లో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఎప్పుడు పక్కనే ఉండి హితవచనాలు చెప్పే తల్లి నిద్రపోతూ ఉన్నది. సుఖ దుఃఖాల్లో సమంగా నాతోటి పాలు పంచుకునే చెలికత్తె నిద్రపోతూ ఉన్నది అని. కానీ కన్నను వారానాలు, ఆ కన్నపిరాన్ మాత్రం రాలేదు. నాకు ఈ సమయంలో నా ప్రాణానికి ఎవరు రక్షకులు అని బాధపడుతూ ఉన్నది ఆళ్వార్ నాయకి. ఆ తిరువాయమొழிలో 3వ పాసురం. 3ஆம் பாட்டு. சகல துக்கங்களையும் போக்கும் சுபாவனான காக்குத்தனும் பொருகிரலன் பரதந்திரையாக கையாலே முடியவும் విరగు అరిగిరిలేన్ ఎన్గిరాళు. అన్ని దుఃఖాలని పోగొట్టేటువంటి స్వభావం కలిగిన వాడు కాకుత్తన్. ఎవరు? కకుత్త వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడు. ఏ దుఃఖాన్నైనా పోగొట్టేటువంటి రామచంద్రుడు రాలేదు. పోనీ ఆయన రాలేదు కదా, ఈ దేహాన్ని విడిచిపెడదాము అంటే అది కూడా సాధ్యం కాదు. ఎంచేత? నేను పరతంత్రురాలిని, స్వతంత్రురాలిని కాదు. నేను ఆయనకే చెందినటువంటి దాన్ని, ఆయన అధీనంలో ఉండవలసినటువంటి దాన్ని కావటం చేత నాకు నేను స్వతంత్రంగా ఇది నశించిపోవటానికి కూడా ఈ ఆత్మ వీలు కానటువంటి స్వరూపము. అలాంటప్పుడు ముడియవం అలా నశించిపోయే పరతంత్రురాలని కావటం చేత నశించిపోయేటువంటి ఉపాయం కూడా తెలియకుండా ఉన్నాను అని బాధపడుతున్నారు ఇందులో పరకాల నాయకుడు. పాసురం. நீயும் பாங்கல்லை கான் நெஞ்சமே நீளிரவும் போயும் பொழுது இந்தி ஊஜியாய் நீண்டதால் காயுங்கழு சிலையன் காக்குத்தன் வாரானால் மாயும் வகை அறியேன் வல்வினேன் பெண் பிறந்தேன். நெஞ்சமே, ఓ మనస్సా, నీயும் పాంగల్లై కాన్, నువ్వు కూడా అనుకూలంగా లేకపోయావమ్మా. నీల్దిరవం ఓయం పొసుదు, ఇన్ని పొడవైన రాత్రి వెడతెగకుండా ఉండి ఊజియాయ్ యుగములాగా పెరిగిపోయిందమ్మా. నీండదు కాయం శత్రువులను దహింపచేస్తూ ఉన్నటువంటి రాత్రేమో ఊజియాయ్ నీండదు, ఏది యుగంలాగా పెరిగిపోయింది. తర్వాత కాయం, ఈ శరీరమేమో శత్రువులని దహిస్తూ ఉండేటువంటి కడుం శిలయ్యన్ కాకుత్తన్, క్రూరమైన బాణాలు కలిగినటువంటి నా శ్రీరామచంద్రుడు వారాను రాలేదు. వల్వినయ్యేన్, అదిగో క్రూరమైన పాపాన్ని కలిగినటువంటి నేను పెంపెరందు మాయం వగై అరేయన్, నేను స్త్రీగా పుట్టాను, మరణం పొందేటువంటి ప్రకారం నాకు తెలియటం లేదు. స్త్రీగా పుట్టడము అంటే పరతంత్రురాలుగా ఉన్నాను. స్త్రీ ఎప్పుడూ పరతంత్రురాలుగానే ఉంటుంది. బాల్యంలో తల్లిదండ్రులకి, వివాహానంతరం భర్తకి, ఆ తర్వాత వార్ధక్యంలో పిల్లలకి, అలా పరతంత్రురాలుగా ఉండటం అనేటువంటిది స్త్రీ యొక్క స్వభావం. నేను పెంపెరందేను, స్త్రీగా పుట్టాను, నాకు నేను స్వతంత్రించి నశించిపోయి మరణించేటువంటి అవకాశం కూడా నాకు లేదు, నాకు తెలియటం లేదు అంటున్నారు పరాంకుశ నాయకి. ఆరాయిరప్పడి పాసురం. తాత్పర్యం. ఓ మనసా, నువ్వేమో నా స్వాధీనంలో లేకుండా ఉన్నావమ్మా. రాత్రేమో యుగములాగా పెరిగిపోతూ ఉన్నది, రామచంద్రుడు రాలేదు. ఈ బాధను సహించలేక ప్రాణాన్ని విడిచిపెడదామంటే నేనేమో స్వాతంత్రం లేని స్త్రీగా పుట్టాను. కాబట్టి దానికి ఉపాయం, ఈ ప్రాణాల్ని తీసేసుకుందామన్నా కూడా దానికి ఉపాయం, నాకు ప్రాణాలని విడిచిపెట్టాలన్నా కూడా ఉపాయం నాకు తెలియటం లేదు అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఆరాయిరప్పడి. నీயும் மட நெஞ்சமே
நீயும் துணையன்னியே போனாய். நீள் இரவும் ஓயும் போது இன்றி ஊதியாய் நீளா நின்னது. பிரதிகூல தகன ஸ்வபாவமான ஸ்ரீ சாரங்கத்திருவெல்லை உடைய என் காக்குத்தன் ஒரு கிரிலன் வாராது சிந்தால் தான் முடியலாமிரே. முடிவன் என்னால் முடியவண்ணாதபடி பாபத்தினால் పరాధీనయ్యాయ్ పిరందేన్ ఎన్గిరాలు. ఓ మడనెంజమే, విధేయమైన మనసా, నువ్వేమో నాకు సహాయంగా లేకుండా వెళ్ళిపోయావు. ఈ రాత్రి చూస్తే ఈ దీర్ఘరాత్రి ముందు రాత్రిగా ఉన్నటువంటిదే ఇప్పుడు ఒక యుగంలాగా మారిపోయిందా, ఒక కల్పమా అన్నట్టుగా అయిపోయింది. అంతేకాదు ప్రతికూలరని దహింపచేసే స్వభావం కలిగినటువంటి శారంగంలోని విల్లు కలిగిన రామచంద్రుడు ఆయన రావటం లేదు. ఆయన రాకపోతే నువ్వు నశించిపోవాలి కదా. అంటే నశించేటువంటి స్వతంత్రం కూడా లేదు నాకు. ఎంచేత ముడియవన్నాద పాపత్తినాలు పరమదేనయ్యాయి పెరందేను. నశించటానికి కూడా వీలు లేనటువంటి పాపం కలిగిన దాన్ని నేను. ఎందుకని? పరాధీనను నేను, స్వతంత్రురాలని కాను అంటున్నారు ఆళ్వార్ నాయకి పన్నీరాయరపడి. అనంతరం అనిష్ట నివర్తన శీలనానా చక్రవర్తి తిరుమగన్ వరిగిరిలన్ పరాధీనయ్యాగయ్యాలే ముడియ విరగు అరిగిలేన్ ఎన్ను నెంజై పాత్తు చొల్లుగిరాలు. అనిష్టాలని నివర్తింపచేసేటువంటి స్వభావం కలిగిన రామచంద్రుడు రావటం లేదు. నేను చూస్తే పరాధీనని కావటం చేత మరణించడానికి కూడా ఉపాయం తెలిగినట్లుగా ఉన్నాను అని నెంజై పాత్తు చొల్లుగిరాడు మనసును గురించి చెప్తూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. நெஞ்சமே ஓ మనస్సా, సర్వకార్యత్తుకు ప్రధాన కారణమాన నీయం విధేయమాయిరుక్కిరలే. అన్ని కార్యాలకి ప్రధానమైనటువంటి దానివి నువ్వు. అదే కదా, మన ఏవ మనుష్యాణం అన్నట్టు మనస్సే అన్నిటికీ కూడా. అలాంటి ప్రధాన కారణమైనటువంటి నువ్వు విధేయంగా ఉండటం లేదు. పండే నీండ ఒరుగిన రాత్రియం ఓయుజ్ఞాలం ఇన్నియే కల్పమాయికొండు. పూర్వమే చాలా పెద్దదిగా ఉన్నటువంటి రాత్రి కూడా ఇదిగో ఇంకా అది ఎంతది అయిపోయింది. ఓయుజ్ఞాలం ఇన్నియే ఎలా ఉన్నది? ఆ రాత్రి అంతా కూడా ఎడతెగకుండా కల్పమాయికొండు వలరందబెట్టదు. కల్పములాగా పెద్దదైపోయింది, అలా పెరిగిపోయింది. ఆశ్రిత విరోధిகளை చుట్టూ పొగడవదాన కడియ ஸ்ரீ சாரங்கத்தை உடையனான பரோபகார சேலமான குடியிலே பிறந்த சக்கரவர்த்தி திருமகன் ஸ்ரீ ஜனகராஜன் திருமகளுக்கு உதவினா போலே ఉదవుగిరిలన్. అదిగో క్రూరమైనటువంటి ఆశ్రిత విరోధుల్ని సంహరించగలిగినటువంటి క్రూరమైన శారంగాన్ని కలిగినటువంటి పరోపకార స్వభావమే సహజమైన స్వభావంగా ఉన్న అలాంటి వంశంలో పుట్టినటువంటి అలాంటి కులంలో పుట్టిన రామచంద్రుడు ఆ జనకరాజన్ తిరుమల సీతాపిరాటికి సహకరించినట్లుగా నా విషయంలో సహకరించటం లేదు. అవన్ ఉదవామైకు అడియానా. కారణం ఏమిటి? సీతాపిరాటిని రక్షించినటువంటి వాడు, సీతాపిరాటిని ఆ లంకా పట్టణంలో ఉన్నటువంటి సీతాపిరాటిని తన యొక్క బాణ పరంపరలని రావణాసురుడి మీద సంధించి సీతాపిరాటిని రక్షించాడు కదా. మరి ఇక్కడ పరాంకుశ నాయకుని కూడా రక్షించాలి కదా. కారణం ఏమిటి అంటే అదిగో నాకున్నటువంటి వల్వినై ఈ క్రూర పాపాల వల్ల అదిగో ఆయన అలాంటి రక్షణను కూడా నేను పొందలేకపోతున్నాను. పోని నశించిపోదామా అంటే முடியும் போதும் స్వాతంత్ర్యం ఇల్లాద పెన్నాయి పిరందు முடியும் ప్రకారం అరిగిరిలేను. నశించిపోదామంటే స్వతంత్రం లేనటువంటి దాన్ని, నేను పరతంత్రురాల్ని కాబట్టి మరణించే ప్రకారం కూడా నాకు తెలియటం లేదు అంటున్నారు పరాంకుశ నాయకి. నీయుంపాంగల్లై కాణ్ణెంజమే ఈ వ్యాఖ్యానంలో నీయుంపాంగ్ అల్లై కాణ్ణెంజమే, నువ్వు కూడా సహాయకురాలుగా లేకుండా ఉన్నావమ్మా. గంగైకు అక్కరై పట్టండు గంగైకు అక్కరై పట్టండు ఎడై పెరుమాళై పార్తు పిళ్ళాయ్ నీயும் పడై వీడే ఏరప్పో ఎన్నానిరే. వనవాసం ఎవరై ఉజీవం తలై కట్టలాం ఎన్ను భ్రమిత్తు. అదిగో గంగా నదీ తీరంలో ఉన్న సమయంలో
ఎప్పుడు మళ్ళా రామాయణంలో ప్రవేశించారు. ఆ ఇక్కడికి వెళ్ళారు, శృంగిబేరపురం వెళ్ళారు, గుహుడితో కలిశారు, ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారి గంగా నదిని దాటి ఆవల ఒడ్డుకు వెళ్లే సమయంలో ఏమన్నాట, లక్ష్మణస్వామిని చూసి రామచంద్రుడు, పిళ్ళాయ్ నీயும் పడై వీడి ఏరప్పో, నువ్వు ఇక్కడ ఈ వనవాసం చెయ్యలేవయ్యా, అడవి వద్దు, నీకు వనవాసం వద్దు, అంతఃపురానికి వెళ్ళిపో అన్నట్ట. ఏమిటట, రామచంద్రుడి యొక్క భ్రమ, లక్ష్మణస్వామి లేకుండా తాను ఒంటరిగా వనవాసం చేయగలనే అనే భ్రమలో ఉన్నట్ట. అలాగా అలా అదే రీతిగా నువ్వు కూడా నన్ను రామచంద్రుడు ఎలా భ్రమపడ్డాడో నువ్వు కూడా అదే రీతిగా భ్రమపడి నన్ను విడిచి వెళ్ళిపోయావు. నేను లేకపోతే ఏమిటి కనుక ఆల్వార్ నాయక్ బాగానే ఉంటుంది కదా అనుకున్నావేమో, మరి నువ్వు కూడా నన్ను అలా విడిచిపెట్టావు. వనవాసం ఎవరయ్యో జీవం తలై కట్టలాం ఎన్ను భ్రమిత్తు. లక్ష్మణస్వామి లేకపోతే ఏమిటి కనుక మనం వనవాసాన్ని పూర్తి చేసుకోవచ్చు అనే భ్రమ. అలానే నీ భ్రమ కూడా. అప్పడియే ఎవరు తన తిరువుళ్ళై పార్తు నీயும் పాంగల్లై కాంజెన్గిరార్, నువ్వు కూడా సహాయకురాలుగా లేవు అంటున్నారు ఆళ్వార్ నాయక్ మనసు గారితోటి. ఎలాంటిది మనస్సు అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్త్వై నిర్విషయం మనహాయిని. అదిగో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని చెప్పినట్లు ఈ మనస్సే మనకి బంధానికి కానీ కారణం, మోక్షానికి కానీ కారణం. అలాంటి మనస్సుని అని చెప్పినట్టుగా నెంజైకొండే ఇరే ఎల్లా పరవిరుక్கிறது, మనసు ద్వారానే, మనసుతోటే కదా అన్ని పొందటానికి వీలవుతుంది. ఆయురుక్క చేదేం ఇన్నాపాలే సొల్లుగిరారు. ఆ మనసు ఉండబట్టే ఏదైనా పని చెబుతాం మనం. మనస్సా నువ్వు నన్ను దూరంగా విడిచి వెళ్ళిపోయావు అంటే, మనస్సు లేకుండా ఇలాంటి ఆలోచనలు ఆడవాళ్ళు ఎలా చేయగలుగుతారు కనుక. కానీ అలా అయినప్పటికీ ఆయురుక్క చేయడం ఇన్నాపాలే, అప్రీతితోటి మనస నువ్వు నాకు సహాయంగా ఉండకుండా వెళ్ళిపోయావు అని చెప్తున్నారు. కానీ ఆళ్వారు ఏదైనా ఒక ఆలోచన చేయాలంటే మనసు గారి సహాయంతో కదండి ఆలోచన చేస్తారు. కానీ ఆళ్వాళ్ళు అప్రీతితోటి చెప్పేటువంటి మాట. నువ్వు మనస్సు లేనిదే ఎవరు ఏ ఆలోచన చేయలేరు, పని చేయలేరు. కానీ ఆళ్వార్లు ఏమిటి, అప్రీతి, అయ్యో ఇలాంటి సమయంలో నాకు నువ్వు కూడా సహాయంగా లేకుండా ఉన్నావే అని. అంటే ఏమిటి, పాంగన్నిక్కే ఒడిగయ్యావదు అంటే, అదిగో నీయం పాంగల్లే కాను అంటే ఏమిటట అర్థం, వేరొన్నై అనుసంధించు ధరిక్క మాట్లామై, ఈ విషయం తప్ప ఇంకొక విషయాన్ని అనుసంధానం చేసుకొని ధరించలేని స్థితిలో ఉండటం చేత నీయం పాంగల్లయ్యో, నువ్వు నాకు సహాయంగా లేవమ్మా అంటున్నారు ఆడవాళ్ళు. నీల్ ఇరవిత్యాది దీర్ఘరాత్రి, నీళ్ళు ఇరవిత్యాది పొడవైన రాత్రి మొదలిలే నిదాన రాత్రి ఆనదు అదుక్కుమేలే ఒరి ముడువు కానవన్నాద పడిరా నిన్నదు. అసలే పెద్ద రాత్రి, దీర్ఘరాత్రి. ఆ రాత్రి ఎలా అయిపోయింది ఇప్పుడు, అదుక్కుమేలే ఒరి ముడివు కానవన్నాద పడిరా నిన్నదు. ఆ పెద్ద రాత్రి, దీర్ఘరాత్రి ఇప్పుడు ఎలా ఉన్నది, ఆ రాత్రే పెద్దది అనుకుంటే దానికి తోడు ఇప్పుడు ఎలా ఉన్నదయ్యా అంటే దీనికి ఒక హద్దు. ఇదిగో ఇవాళ ఇన్ని గంటలండి, ఇన్ని రోజులండి, ఇన్ని నెలలండి, ఇన్ని సంవత్సరాలండి అని చెప్పడానికి వీలైనంత పెద్దదైపోయింది. దాని చివరి హద్దు ఎక్కడో కనపడట్లేదు ఆ రాత్రికి. అడికాన వన్నాల పడిమాయ్ ముడివుక్కుం ఓరెల్లైక్కాన వన్నాల పడిరా నిన్నదు. అసలు ఈ రాత్రికి మొదలెక్కడో తెలియటం లేదు, ముడివు ముగింపు ఎక్కడో తెలియటం లేదు. అలా ఉన్నది. ముడివు కానవన్నాది రుక్కచ్చేదేయం అడియ తిరుప్పన ఉండిరే. పోనీలేండి, అసలు ముడివు చివరి హద్దు ఎక్కడికో తెలియపోయినా అడి అత్తిరుప్పన ఉండిరే, మూలమేదో తెలియాలి కదా, అది కూడా తెలియనట్లుగా ఉన్నది. ఇది అప్పటి రుక్కిరదెల్లై అడి అత్తిరుప్పన, మూలం లేకుండా ఉన్నది, ముడివి తెలియట్లేదు కానీ మూలం తెలిసేటట్లుగా ఉన్నది. కానీ ఇది అప్పటి ఇరుగిరదెల్లై, ఈ రాత్రి చీకటికి ఎలా నీళ్ళిరవు, దీనికి మొదలు తెలియటం లేదు, చివరు తెలియనట్లుగా ఉన్నది. ఇది ఓయం పొదుదింది, ఓయం పొదుదింది అంటే ఎలా ఉన్నది, ఇది ఎడతెగకుండా పొజుదు
ఓయం పొడుదిండి ఎడతెగకుండా యుగంలాగా పెరిగిపోయింది అది. నింద విడத்தில் నిన్నుం కాల్వాంగక్కడవదన్నిక్కే, ఉన్న చోటనే ఉండి కాలు వెనక్కి తీయడానికి వీలు లేనట్టుగా అలా పెరిగిపోయింది అది. ఊజియాయ్, ఎలా అంటున్నారు? ఊజియా, రాత్రి ఎలా పెరిగింది? మొదటగా రాత్రి అది, ఆ తర్వాత ఎలా అయిపోయింది? ఊజి, ఒక యుగంలాగా. కిందిస్తున్నారు చూడండి, కింద నీల్ ఎన్నుం ఓయం పొడుదిండి ఎన్నుం విశేషత్తదుకు భావం முதலிலே இத்தியாதி அடிகாண ஆனால் முடிவில்லாமை சொన్న పోదే అడికాన వన్నామయ్యం సిద్ధమెందో అని, దీనికి చివరి హద్దు ఎక్కడో తెలియదు అన్నప్పుడే దీని మూలం ఎక్కడో కూడా తెలియకుండా ఉండటం అనేటువంటి సిద్ధమే కదండి. అంటే నీలిరవు ఎన్ను విశేషక్క వేణుమో, అలాంటి దానికి నీలిరవు, పెద్ద దీర్ఘరాత్రి అని దానికి విశేషణం వెయ్యాలా అంటే ఏమిటా? ప్రధ్వంస్వ అభావత్తు కుముడి ఇన్నిక్కే ఇరుక్క చేరేయం అడి ఉన్నా ఇరుక్కుమిరే అంటే దీని చివరి హద్దు ఎక్కడో తెలియకపోయినప్పటికీ కూడా దీని మూలం ఎక్కడో తెలుస్తుంది కదా. అత్తై పత్త విశేషిక్కరదు ఎన్నపడి అడి ఎత్తిరుక్కునా అంటే ఆడి ఉండా ఇరుక్కునా అంటే ఏమి చెప్తున్నారు? ఓయం పొదుదిన్ని అనే దగ్గర నిండ ఇడత్తిల్ ఇది ముడివు కాణిరుక్క చేరేయం అడి ఉండా ఇరుక్కునా, మూలం ఏదో తెలిసి ఉండాలి కదా. ఇది అప్పటి ఇరుక్కిరదిల్ల, ఈ రాత్రికి ఈ చీకటికి అలాంటిది అనేది ముడివు చివరి హద్దు తెలియట్లేదు, ఆరంభం ఎక్కడో తెలియనట్లుగా ఉన్నది అంటూ అది ఎంతలా పెరిగిపోయింది అంటే ఊజియాయ్ అంటే శాతన్ கூத்தன் என்னா போலே சில பேராய் அவர்கள் தாங்கள் ஜீவிக்க புக்கவாறே சிறு பேர் தவிரிந்து சோசக்கோனார் தொண்டமானார் ఎన్ను పట్ట పేరు పెద్దవాడుమా పోలే రాత్రియానదు పోయి కల్పం ఎన్ను పేరై ఉడైతాగా నిన్నదు. మొదటగా వాళ్ళ పేరు శాతుడనో కూతుడనో ఏదో చిన్న చిన్న పేర్లున్నాయి. వాళ్ళు కొన్నాళ్ళు అయ్యారు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. చిరు పేరు తవిరింది, అలాంటి శాతను కూతను ఇలాంటి చిన్న చిన్న పేర్లు తీసేసుకొని సోజక్కోనారు, అదిగో సోళ దేశానికి రాదను, లేకపోతే తొండమాన్ చక్రవర్తి అని ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నట్లుగా ఈ రాత్రి అనేది కూడా ఎన్న పట్ట పేరు పెట్టువాడు మాపోలే రాత్రి ఆనదుపై రాత్రి అనేటువంటి చిన్న పేరు తీసేసుకుందంట ఈ రాత్రి. కల్పం ఎన్ను పేరై ఒడైతాగా నిన్నదు, కల్పం అని ఒక పెద్ద పేరు, అంటే ఒక వ్యక్తి చిన్నప్పుడు ఏదో చిన్న పేరు పెట్టారు తల్లి తండ్రి, పెద్దవాళ్ళయ్యాక అది నా గౌరవానికి తగదు అనుకున్నాడు, ఆ పేరు తీసేసుకొని ఒక గౌరవంగా ఏదో పెట్టుకున్నాడు పెద్ద పేరు. అలానే ఇది కూడా రాత్రి అనేటువంటి పేరుని తీసేసుకుంది, కల్పం అనే పేరుని తెచ్చిపెట్టేసుకుందట ఈ రాత్రి కూడా. నీండదాల్ అది దనక్కుం ఓర్ అవసానం ఉండిరే అదవం ఎల్లయ్యాయిత్తు ఇదుక్కు, అదిగో కల్పం అన్నారనుకోండి, కల్పానికి కూడా ఇన్ని యుగాలను, ఇంత వయస్సును, ఇన్ని సంవత్సరాలను, ఇన్ని లక్షల సంవత్సరాలను ఒక అవధి ఉంటుంది కల్పానికి కూడా. కానీ ఈ రాత్రికి అది కూడా లేదండి. అదవం ఇల్లయ్యాయిత్తు ఇదుక్కు, ఈ చీకటికి ఈ రాత్రికి అది కూడా లేదండి. నీండిరువు, ఈ రాత్రికి ఈ చీకటికి ఆ చివరి హద్దు అనేటువంటిది లేదు. కాయం కడుం చిలై ఇత్యాది, కాయం కడుం சிலையன் காக்குத்தன் வாரானால் உரித்து உடைய நெடிதான ராத்திரே పరిహరికైకాగ వ్యాపరిత విల్వలయై ఉడయవనం ఒరుగిరిలెన్. ఒక ఆమె యొక్క నిడిదాన రాత్రి, ఈ దీర్ఘరాత్రిని పరిహరింప చేయటం కోసమని అదిగో వ్యాపరిత ధరించినటువంటి విల్వలియై ఉడయవనం ఒరుగిరను, మంచి బలమైనటువంటి విల్లుని ధరించి ఉన్నాడే ఆ స్వామి రావటం లేదే ఆ కాకుత్తన్. అలాంటిది பிரதிபக்ஷத்தின் மேலே காயா நிற்பதாய் అంటే எதிரிகள் பக்கல் பெருமாள் கண் பார்க்கிலும் తాను కన్పారాదపడియాన శిలయ్యై ఉడయ్యవన్. శత్రువుల విషయంలో పెరుమాళ్ళైన దయ చూపిస్తాడేమోనంట గాని ఆ శిలై, ఆ ధనుస్సు ఎలాంటిది అంటే తాను కన్పారాదపడియాన శిలయ్యై ఉడయ్యవన్. అలాంటి ధనుస్సుని, దయ అనేది శత్రువుల విషయంలో చూపించినటువంటి ధనుస్సుని కలిగినటువంటి వాడు. అవనుடைய శార్ంగం ఎన్నల విల్కండిలేను, అవనుடைய శార్ంగం ఎన్నల విల్కండి, అలాంటి శార్ంగాన్ని ధరించినటువంటి ఆయన నా విషయంలో అదేమి కనబడట్లేదే. శార్ంగం ఎన్ను పక్షపాత తుక్కు పేరు, శార్ంగం అంటే విల్లు అని,
పక్షపాతం అని కూడా. అలాంటి అలాంటి బలం కలిగినటువంటి ధనుస్సుని చేతిలో కలిగినటువంటి స్వామి నా విషయంలో ఇంత పక్షపాతాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాకుత్తన్ ఏం పక్షపాతం చూపించాడండి ఆయన అంటే, పిరాట్టికు ఉదవినదుం తనకు ఉదవిత్తు ఎన్నిరుక్కిరాలు. పిరాట్టికి సహకరించాడే ఆ వేళ. ఇలాంటి కఠినమైన ధనుస్సుతోటే కదా ఆయన పిరాట్టి మాటకి సహకరించాడు ఆనాడు. లంకా పట్టణంలో తీసుకువెళ్లి ఉంచేస్తే రావణాసురుడు సీతాపిరాట్టిని రక్షించడం కోసమని తన యొక్క బలమైన విల్లుతోటి లంకా పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులందరినీ సంహరించినటువంటి వాడు కదా. అలాంటి ఆయన ఈవిడేమనుకో పిరాట్టికు ఉదవినదం తనకు ఉదవిత్తు ఎన్నిరుక్కిరాల్ కాకుత్తన్ నారాముడు అంటోంది. నారాముడు అంటే రక్షించలేదు కదండి. ఆనాడు సీతాపిరాట్టికి రక్షించలేదా? సీతాపిరాట్టికి రక్షించాలంటే తనకి రక్షణ అన్నట్లుగా భావిస్తోంది ఆవిడ. అది భావిస్తోంది కనుక కాకుత్తన్ అంటోంది ఆళ్వార్ నాయకి. ధైర్యదర్కు మగన్ తన్నయ్యంది మత్తిలేన్ తంజం ఎన్ను నాం తంజమాగా నినై తిరుక్కుం అవన్ ఒరుహిరిలన్. ధైర్యదర్కు మగన్ తన్నయ్యన్ని మత్తిలేన్ తంజం ఎన్ను, నా దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడే నాకు రక్షకము అని భావించేటువంటి నాకు తంజమాగా నేనే తిరుక్కు ఆయనే నాకు రక్షకుడు అని భావిస్తున్నాను కదా. ఆయన ఒరుహిరిలన్ ఆయన రావటం లేదండి. చినత్తినాల్ తెన్నిలంగై చెత్తాన్ అని మన గోదమ్మ అంటుంది కదా. చినత్తినాలు కోపంతో ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి అందమైన లంకా పట్టణాన్ని ధ్వంసం చేసినటువంటి వాడు మనస్సుక్కినియా అని అంటుంది కదా. అలా మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి రామచంద్రుడు రావటం లేదు అని పిరాట్టియుடைய విరోధి అయి పోక్కినదు. அவளுக்கு காரியம் செய்தாக நினை திருக்கையன்னிக்கே தன் சினம் தேரந்தானா இருக்குமவன். పిరాట్టికి ఎలాంటి వాడు శనత్తినాల్ మనతుక్కినియానై మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి స్వామి అంటున్నారు కదా. అదేమిటండి శనత్తినాల్ అన్నాడా? కోపత్తాలే అడిగే లంకైకు అధిపనాన రావణ నైనరసిత్వం మనతుక్కినియానై ఇది పాసురార్థ. కోపంతో సీతాపిరాట్టిని బాధించాడు అనే కోపంతో అందమైనటువంటి లంకా పట్టణానికి అధిపతి అయిన రావణాసురుణ్ణి నిరసింపచేసినటువంటి ఆ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడు పిరాట్టి వలయ విరోధి అయి పోక్కినదు అవలకు కార్యం చేయదా అనాగనే నైతిరుక్కయ్యన్నికే. అలా పిరాట్టికి కలిగినటువంటి విరోధుల్ని పోగొట్టాడా? అలాంటి విల్లుని ధరించినటువంటి వాడా? అందమైన లంకా పట్టణానికి అధిపతి అయిన రావణాసురుని సంహరించాడా? అయితే ఇదంతా చేసింది ఎవరి కోసం అండి? సీతాపిరాట్టి కోసం అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అలా అనుకోడట. తన చినం తీరందానే ఇరుక్కుమవన్, నా కోపం తీరింది అని భావిస్తాడు తప్ప, ఇదిగో ఈ కోపంతో ఆ లంకా పట్టణాన్ని దహింపచేసింది సీతాపిరాట్టి కోసమేనండి అని చెప్పడు. ఎందుకు మరి లంకా పట్టణాన్ని దహింపచేసావయ్యా? నా కోపం తీర్చుకోవడానికి అంటాడట. అది అలా ఏది చేసినా కూడా నా కోసమే అని భావించేటువంటి వాడు. నేను సీతాపిరాటిని రక్షించడం కోసం కాదండి, నా కోపం తీర్చుకోవటానికి అనే స్వభావం కలిగిన వాడు కాకుత్తన్. అదిగో కకుత్వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడు కీజే ఖండనం వారానాల్ ఎన్నదు అభిషిక్త క్షత్రియ పుత్ర అల్లాదార్థం తవిరుగిరాడుగల్ ముడిసూడి నోక్కుం కుడిలే పిరందవనకు వరత్తెన్. కాకుత్తన్ అంటున్నారు. కకుత్త వంశంలో పుట్టిన రామచంద్రుడు. కిందటి పాసనంలో కన్నను వారానాలు అన్నారు. కన్నపిరాను కూడా రాలేదు అన్నారు. కన్నపిరాను అంటే ఎలాంటి వాడు? అభిషిక్త క్షత్రియ పుత్ర అల్లాదార్థం తవిరుగిరాడుగల్. ఎలాంటి వంశంలో పుట్టాడు? యదు వంశంలో పుట్టాడు కన్నపిరాను. అంటే రాజ్యాధికారం లేనటువంటి వంశం అది. యదువుకి రాజ్యాన్ని పరిపాలించే అధికారం లేనటువంటి వంశంలో పుట్టాడు కాబట్టి ఆయన రాజ్యాధికారం లేదు, రక్షిస్తాడో రక్షించడో. కాబట్టి అలాంటి కన్నను వారానాల రాజ్యాధికార అభిషేకం చేసుకోవడానికి పట్టాభిషిక్తుడు కావడానికి అధికారం లేనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడండి ఈయన కన్నపిరాను. కాబట్టి ఆయన్ని విడిచిపెట్టేద్దాం. కానీ రామచంద్రుడు అంటే ఎలాంటి వాడు? కాకుత్తన్ ముడిసూడి నోక్కుంకుడిలే పిరందానకు, కిరీటం పెట్టుకొని లోకాలన్నిటిని రక్షించేటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు కదా రామచంద్రుడు. మరి ఈయన కూడా రావటం లేదండి. ఈయన కూడా వరత్తెన్. ఆయనంటే
పట్టాభిషేకం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన్ని వదిలేద్దాం. కానీ ఈయన అందరినీ రక్షిస్తానని ముడిసూడి పట్టాభిషేకం చేసుకొని కిరీటాన్ని ధరించి ఉన్నటువంటి వాడు కదా, మరి ఈయన రావాలి కదా. కానీ అలాంటి కకుత్త వంశంలో పుట్టిన రామచంద్రుడు కూడా రావటం లేదు. కకుత్త కులోద్భవన అవనం వారాధవదే, కకుత్త వంశంలో పుట్టినటువంటి ఆయన రాకుండా విడిచిపెట్టాడే. వారానాల్ ఎదిరిగల్ వరప్పొర ఇరుక్కయ్యన్నికే తానే ఎడుత్తు విట్టు చెండు పోరుం అవనం ఒరుగిరిలన్. ఎలాంటి వాడు? కకుత్త వంశంలో పుట్టాడు, రావటం లేదు. ఆయన స్వభావం ఏమిటి? శత్రువులు వచ్చి మీద పడక ముందే తానే అదిగో యుద్ధానికి సిద్ధమై వెళ్ళేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఆయనే రావటం లేదే. నాకున్న శత్రువు ఎవరు? ఈ చీకటి, ఈ రాత్రి. ఈ రాత్రిని తొలగించాలి అంటే, తొలగిపోవాలంటే ఆయన రావాలి. శత్రువులని నిరసించే స్వభావం, శత్రువుల మీదకి తానే ముందుగా దండయాత్ర చేసి వెళ్లే స్వభావం కలిగినటువంటి రామచంద్రుడు రావటం లేదే. కన్నపిరాన్ వారానాలంటే ఆయనకి అసలు రాజ్య పట్టాభిషేకం చేసుకునే అర్హత లేనటువంటి వంశం అండి. కిరీటం లేదు, ఏమీ లేదు. కానీ అందరినీ రక్షిస్తానని కిరీటం ధరించిన వాడు రామచంద్రుడు. మరి ఈయనైనా రావద్దా? ఏమండి, శత్రువు రావాలి కదా యుద్ధానికి, అప్పుడు రక్షిద్దాములే అందామా అంటే రామచంద్రుడి స్వభావం అది కాదు కదా. శత్రువు వచ్చి మీద పడక ముందే తానే యుద్ధాన్ని చేసేటువంటి స్వభావం కలిగిన వాడు కూడా రాలేదు. అని అదిగో సుందరకాండలో ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. ఎదిరిగల్ వరప్పొరు విరుక్కయ్యన్నికే ఎడుత్తు విట్టు పొరుగయ్యం తమక్కే పనియాయిరుక్కుం. ఏ శత్రువులు వచ్చి మీద పడటం కాదు, ఈయనే ఎదురు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ప్రహర్తాచ தூசித்தலையில் நின்று முதல் வெட்டாரது என்னால் அதில் முற்பாடும் கம்மதா இருக்கும். అదిగో తూసిత్తలయ్యిల్ నిన్ను, ఆ బాణపులు తూసిత్తలయ్యిల్ నిన్నంటే ఎలా చెప్పాలి దాన్ని? తూసియం పెన్ననియం. తూసి అంటే యుద్ధము ఉన్నది. యుద్ధం మొదటగా ఆరంభిస్తాడు, ఆ తర్వాత మొదలుపెట్టు ఆరదు ఎన్నాళ్ళు. ఎవరిదండి మొదటి విజయము అని అడిగితే అది ముత్పాడు తమ్మదాయిరుక్కుం, అది తమదే అయ్యేటట్లుగా ఉంటుంది. సేన నయ విశారద తాం పోగాదే తూసియం అనియుం పేరనియుమాగవ కుత్తు విట్టాల్ ఒక్క నిన్ను పొరు విత్తా పోలే వెండు మీడుంబడి పడైకోక్క వల్ల తాను పోగాదే, తాను వెళ్లకుండా తూసియం అనియుం పేరనియుమాగవ గుత్తు విట్టాల్. యుద్ధానికి ముందడుగు వేసేటువంటి వాడు, వ్యూహాలు చేసేటువంటి వాడు, ఒక్క నిండు పొరువిత్తా పోలే వెండు మీడుంబడి పడైకోక వల్ల, తాను ఒక అడుగు కూడా వేయకుండా వెళ్ళి యుద్ధ వ్యూహాన్ని మొత్తం ఇక్కడే ఉండి చేసి విజయాన్ని సంపాదించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాకుత్తన్. ఆయన రాలేదే ఇప్పుడు అని మా ఇంవగయ్యరియేను ఎవన్ వారామయ్యరిందారు ఇని ముడిగయ్యిరే సుఖం మాయం వగయ్యరియన్. పోనీలేండి, ఆయన వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. జీవించి ఎడబాసినప్పుడు విశ్లేషణలో జీవించి ఉండగలిగితే ఉండటం, లేకపోతే ప్రాణాలు తీసేసుకుందామా అంటే దానికి కూడా తెలియటం లేదు. ఎందుకంటే నేను పరతంత్రురాల్ని కనుక స్వతంత్రించి ఈ ఆత్మ నాదా, నశింప చేసుకోవడానికి నా అధీనం కాదు కదా. కాబట్టి అది కూడా నాకు తెలియట్లేదు, ఎలా నశింప చేసుకోవాలో. ఎవన్ వారామై అరిందారు ఇని ముడిగై ఇదే సుఖం. ఆయనకి రాకపోతే రావట్లేదు అని తెలిసిందనుకోండి, ఇంకా నశించిపోవటమే చాలా సుఖంగా ఉంటుంది కదా. ముడియం వెరగు అరిగిరిలేన్, కానీ అలా నశించిపోయేటువంటి విధానం కూడా నాకు తెలియట్లేదే. కారణం వల్ వినయేన్ ముడిగై సుఖమాయిత్తేట్టమానాన్ అదుவும் కిరయాదపడియాన పాపత్తై పండినేను. అలా నశించిపోవటమే సుఖం అని భావిస్తే, కానీ ఇప్పుడు నాకు ఆ సుఖం కూడా లభించినట్టుగా ఉన్నానే నేను, ఆ మరణం కూడా నాకు లభించట్లేదే. అదే ఆ మరణించైనా సుఖంగా ఉందాము అంటే ఆ మరణం కూడా లభించినట్టుగా పాపాన్ని చేసిన దాన్ని నేను. పాపమానదు. అసలు పాపం అంటే ఏమిటండి? ఏం పాపం చేశారు ఆళ్వారు అంటే? పాపమానదు వినాశహేతువాగ ఎన్నికే జీవిక్కై కుహేతువావదే. వినాశహేతువాగ ఎన్నికే, ఎవరికైనా పాపం ఉంటే అది వినాశనానికి దారితీస్తుంది.
వాళ్ళని నశింపచేస్తుంది. కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి జీవించడానికి కారణమవుతుంది అది. ఏదైనా పాపం చేస్తే నీ పాపమే నిన్ను నశింప చేస్తుందిరా అంటారు కదా లోకంలో. అలా నశింపు రావాలి ఆడవాళ్ళకి. ఇప్పుడు ఆడవాళ్ళు అదే కోరుకుంటున్నారా? నువ్వు నన్ను పొందలేనప్పుడు, నేను నిన్ను పొందలేనప్పుడు ఈ దేహంతో పనేంటి, ఈ ఆత్మతో నాకు పనేంటి, ఇది నశించిపోవాలని కోరుకుంటున్నారు. కానీ వల్వినయ్యే నా యొక్క పాప ప్రాచుర్యంతో నేను దాన్ని పొందలేకపోతున్నాను. కారణం ఏమిటి? లోకంలో ఎవరికైనా పాపం అనేది ఉంటే అది వినాశనానికి కారణం అవుతుంది, కానీ నాకు జీవించడానికి కారణం అవుతుంది. ఇదే నాకున్న పాపం. జీవిక్కైతేట్టమానపోదు అరిదాం, ముడిగైతేట్టమానపోదు అరిదాం, ఏదేను మాగ అనిష్టావహం పాపం ఇత్తనయ్యిరే. ఇప్పుడు జీవించడానికి వెతుక్కున్నప్పుడు అదే దుర్లభం, మరణించడానికి వెతుక్కున్నా అదే దుర్లభం. ఏదైతే ఏమి అనిష్టావహం, మనకి ఇష్టమైనటువంటిది పొందలేకపోవటం, అనిష్టమైనటువంటిది పొందడమే పాపం. అదే కదా పాపం. పాపం అంటే అలాంటి పాపం కలిగినటువంటి పెన్ పెరందే పరతంత్ర జన్మత్తిలే పెరందార్కు నెనెట్టపోదు ముడి ఎప్పోము. మరి పెన్ పెరందే స్త్రీగా పుట్టాను, పరతంత్రురాల్ని, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు భావిస్తే అప్పుడు నశించిపోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. పెరక్కాగ జీవిక్క వేందుం పరతంత్ర జన్మత్తిలే పెరగైక్కు ఈడాన మహాపాపత్తై పండినేను. ఇతరుల కోసం జీవించవలసినటువంటి పరతంత్ర జన్మలో పుట్టాను, కానీ పిరక్కైకు ఈడాను మన పాపత్తై పండినేను. పరతంత్ర జన్మలో పుట్టాను, పిరక్కాగా జీవిక్క వేండు పరతంత్ర జన్మ, ఇతరుల కోసం జీవించేటువంటి పరతంత్రురాలైనటువంటి జన్మ. ఇందులోనే జన్మత్తిలే పిరక్కైకు ఈడానమా, నిన్ను ఎడబాయడానికి తగినటువంటి పాపాన్ని చేశాను. అర్థం కాలేదా? పుట్టిన జన్మేమో పరతంత్రంగా ఉండటం, ఇతరుల కోసమే. కానీ ఇతరులని ఎడబాసి జీవించే జీవితం వచ్చింది. అది నేను చేసిన పాపం. అది పాపానాం ఆకరం స్త్రీయన్న కరవదిరే. ఒక శ్లోకం చెబుతున్నారు, పాపాలకి ఆకరమే స్త్రీ జన్మండి అని శాస్త్రం కూడా మనకి చెప్తోంది కదండి. ఇదిగో కింద ఇస్తున్నారు శ్లోకం. నాశానాం ఆకరః క్రోధః ఆశా పరిభవాకరః వ్యాధీనాం ఆకరః తోయం పాపానాం ఆకర స్త్రియః. నశించిపోవటానికి కారణమైనటువంటిది క్రోధం. అలానే ఆశ అనేటువంటిది అవమానాలకి ఆకరం లాంటిది, వాసస్థానం. వ్యాధీనాం ఆకరః తోయం, వ్యాధులకి కారణమైనటువంటిది తోయం, నీళ్లు. అలానే పాపానాం ఆకర స్త్రియః, పాపాలకి ఆకరమైనటువంటిది స్త్రీ జన్మం. అలాంటి పాపపు జన్మను పొందాను నేను. నచాస్య మాత பிராட்டி திருவடியை கண்டானந்தரம் பெருமாள் பக்கல் பிரணயரோஷத்தாலே இவன் அவர் வரவிட்ட ஆள் என்னும் சில வார்த்தை அருளி செய்ய தேவரீர் எழுந்தருளியிருந்தவிடம் அறியாமல் இருந்தால் இத்தனை அல்லது பாவபந்தத்தில் ஊத்தம் போராமையோ அறிந்த பின்பு இனித்து தாஷ்டராவில் அன்றோ குத்தமாவது என்னோ అచ్చివిట్కు ఆరుంబడి సెలవార్తై విన్నప్పం చేయదు. పిరాటి దగ్గరికి వచ్చాడు. నచాస్య మాత అని పిరాటి మారుల దగ్గర, సీతా పిరాటి దగ్గరికి వచ్చాడు సిరీ తిరువడి. ఆ సిరీ తిరువడిని చూడగానే సీతా పిరాటికి ప్రణయ రోషం కలిగింది పెరుమాళ విషయంలో, రామచంద్రుడి విషయంలో. ఆ కోపంతో ఏమన్నది, ఇవన్ అవరు వరవిట్ట ఆరుజన్ను, ఈయన రామచంద్రుడు పంపితే వచ్చినటువంటి వ్యక్తి కదా, ఆయన కదా అని కొన్ని మాటలు చెప్పగా, అప్పుడు ఈవిడ యొక్క కోపం తీరేలాగా ఆయన సిరీ తిరువడి కూడా కొన్ని ఊరట వచనాలను చెప్పాట. ఏమని, దేవరేరి యజుందరుడైరిందవిడం అరియామల్ ఇరుందారు ఎత్తనయ్యల్లదు. దేవరవారు ఎక్కడ వేంచేసి ఉన్నారో తెలియక ఇంత ఆలస్యం అయిపోయిందమ్మా. కానీ భావబంధత్తులు ఊత్తం పోరామయ్యో, నీ విషయంలో భావబంధం లేక ఆలస్యం చేశాడా రామచంద్రుడు? నువ్వెక్కడున్నావో తెలియలేదు. అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు రామచంద్రుడు, కానీ నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోలేకపోవటం వల్ల కలిగిన ఆలస్యమే తప్ప నీ విషయంలో ప్రేమ లేక కాదమ్మా. అరింద పిన్బు ఇని తాస్తారాగిల్ అండో కుత్తమాడు ఇవన్నీ తెలిసింది. ఇప్పుడు కనుక ఆలస్యం చేస్తే అది రామచంద్రుడి విషయంలో దోషం అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈవిడ పరుషవచనాలు మాట్లాడింది కదా,
కారణం ఏమిటి? రామచంద్రుడు ఆలస్యం చేయలేదు, నిన్ను తెలుసుకోలేకపోయాడు ఎక్కడున్నాడు. అందువల్ల జరిగిన ఆలస్యమే. ఇక నుంచి కనుక ఆలస్యం అయితే అప్పుడు దోషం అవుతుందమ్మా అని ఆ చివిక్కు ఆరుంబడి ఆ కోపం తగ్గేలాగా కొన్ని మాటలు చెప్పాట రామచంద్రుడు. ఇది సిరి తిరువడి సీతాపిరాటితోటి. ఆ తర్వాత పెన్నయ్యం తాన్ అవరై పిరిందు 10 మాసం ఉండే ఇవ్వడవం ముడియామల్ ధరిత్తు இருந்தந்தோ தேவரீரும் ఎన్ను తనకు కరుత్తు ఎన్నుమిడం తోత్త ఇరుందాన్. అప్పుడు సిరి తిరువడి ఎలా నిలబడ్డాట? ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు ఈ విషయాన్ని? నేను ఒక స్త్రీని, ఆల్వార్ నాయక్ అనుకుంటాను, పెన్ పెరందాన్, స్త్రీగా పుట్టాను, పరతంత్రురాల్ని కాదు. అలా పరతంత్రురాలుగా ఉండటం వల్ల నేను నశించిపోవాలన్నా ప్రాణాలను విడిచిపెట్టాలన్నా నాకు అర్హత లేదు. ఎందుకని? నేను నీకే చెందినటువంటి దాన్ని, ఒక పురుషుడికి చెందినటువంటి దాన్ని, కాబట్టి నాకు అర్హత లేదు. ఎవరైనా చెప్పారా ఆ మాట? అంటే అదిగో సీతాపిరాటి వెళ్ళాడు కదా సిరి తిరువడితో కోపంగా మాట్లాడింది. ఆయన శాంతవచనం చెప్పిన తర్వాత అప్పుడు సిరి తిరువడి ఎలా ఆలోచించాట? ఇన్ని చెప్తున్నావమ్మా నువ్వు, 10 మాసాల కాలం రామచంద్రుడిని విడిచిపెట్టి ఎలా ఉండగలిగావమ్మా నువ్వు అని ఆలోచించాట ఈయన సిరి తిరువడి. అదిగో పెన్నయ్యుంత అవరై పిరిందు 10 పాసం ఉండే, ఆయన ఎడబాసి 10 మాసాలు ఉన్నావే, ఇవ్వడం ముడియామలు ధరిత్తిరుందా అందరూ మీరు, ఇంతకాలం నశింపు లేకుండా బానే ఉన్నారు కదా మీరు, మరి ఇది మీ స్వరూపానికి తగిందేనా? ఆయన ఎడబాసి నశించిపోవద్దా అన్నట్లుగా ఈయన ఆలోచిస్తే, ఎన్ను తనకు కరుత్తు ఎన్నుబడం తోత్తది, ఇలా ఆలోచిస్తున్న ఆయన చూపును బట్టి, సిరి తిరువడి చూపును బట్టి, ఆయన నిన్ను చూడలేదు, రక్షించలేదు అని నీ కోపం వచ్చింది కదా, ఆయనకే చెందిన దానివైతే ఇది ఆయన ఎడబాపుల 10 మాసాల కాలం ఎలా ఉండగలిగావు నువ్వు అన్నట్లుగా ఈయన నిలబడి చూస్తున్నట్టుగా అనిపించి మళ్ళీ ఆవిడే సమాధానం చెప్తుంది. అదువో ఉనకు నిனைவு అదే హనుమా, నీ భావన అదే, అలా ఆలోచిస్తున్నావా? 10 మాసాల కాలం నేను ఎలా ఉన్నాను అని ఆలోచిస్తున్నావా? ఇట్లా నేను సమాధానం చెప్తా. మాతా ఎన్నుం పితావెన్నుం భ్రాతా ఎన్నుం బంధుక్கள் என்னும் பலதலை திருக்கையாலே ஸ்நேகமானது எங்கும் பாதி பாய்ந்திருக்கும் பெருமாள் அங்கனன்னிக்கே எல்லார் பக்கல் பண்ணும் ஸ்நேகத்தையும் என் பக்கலிலே ஒரு மழையாகச் செய்து வைக்கையாலே எல்லாம் செய்தாலும் கடலை அணை செய்து விரோதி வர்க்கத்தை கிழங்கெடுத்து தண்ணீர் தண்ணீர் என்று ஒருகைத்த விரார் தாபாத்தன் விராய்ப்பட்டு பந்தலேற வரக்கொண்டு தண்ணீர் சால் உருட்டி கிடந்தால் பிழையாத போலே அவர் இப்படி வரக்கொண்டு நான் இன்னிக்கே இருப்பானாய பெண்ணை அவரை கிடையாது என்னும் அவர்కాగ என்னை నోక్కి కొండిరుందేన్. అసలు విషయం తెలుసా హనుమా నీకు? చెబుతుంది. లోకంలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, సోదరుడు ఉంటారు, బంధువులు అందరు ఉంటారు, ఇలా అనేక మంది ఉంటారు. ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క తల్లి విషయంలో కొంత ప్రేమ, కొన్ని రకాలైన ప్రేమ, తండ్రి విషయంలో అలానే, సోదరుల విషయంలో అలానే. కానీ రామచంద్రుడు ఎలా మాతా వెన్నుం పితా ఎన్నుం, అలా తల్లి మీద కొంత ప్రేమ, తండ్రి మీద కొంత, సోదరుల మీద, బంధువుల మీద అనేక మంది ఉన్నా కూడా రామచంద్రుడు ప్రేమంతా అందరి మీద చూపించే ప్రేమ నా ఒక్కదాని మీద చూపించాడు. రామచంద్రుడు తల్లి మీద చూపించే ప్రేమ నా మీదే, తండ్రి మీద చూపించే ప్రేమ నా మీదే, సోదరుల మీద చూపించే ప్రేమ నా మీదే. ఆయన ప్రేమంతా నా ఒక్కదాని మీదే చూపించాడు. అంత ప్రేమ నేనంటే ఆయనకి. అదే పెరుమాళ్ అంగనన్నికే ఎల్లరి పక్కన కొండం చేస్తాయని పక్కలే ఒక మరయ్యాలు వచ్చేది వైక్కయ్యాలి. ఒకే రీతిగా ఆయనకున్న ప్రేమ మొత్తం, ఆ ప్రేమకి ఆకరం ఎవరయ్యా అంటే నేను ఒక్కదాన్ని. తల్లి, తండ్రి, సోదరుడు, బంధువులు వాళ్ళందరి విషయంలో మొత్తం ప్రేమంతా నా మీదే చూపించాడు. అలాంటప్పుడు చేశాడయ్య, అలా నా మీద ప్రేమ కలిగి ఉన్నాడు రామచంద్రుడు. అయితే అప్పుడు రామచంద్రుడు నన్ను పొందటం కోసమని కడలై అణై செய்து సముద్రానికి వారధి కట్టి విరోధి వర్గాన్ని నశింపచేసి తన్నీరు ఎన్ను ఒరుగై తవిరార్, విరోధి వర్గాన్ని నశింపచేసి ఒక వ్యక్తికి బాగా దప్పికవుతుంది. తన్నీర్ మంచినీడు అని పరుగులు పెడతా ఉన్నాడు. అలా తాపార్తన్ విరాయిప్పట్టు పందల్ చేర వరకొండు తన్నీరు శాల ఉరుట్టిక్కిరందాల్ పిజయ్యాదా పోలే. వాడికి బాగా దప్పికవుతుంది. ఎక్కడ మంచినీడు అని వెతుక్కుంటున్నాడు.
ఒక చలివేంద్రం కనబడింది. ఆ చలివేంద్రం దగ్గరికి వెళ్ళాడు. దప్పిక తీసుకుందామంటే మంచినీళ్ళు. ఏమవుతుంది, వాడు తాపార్తితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు. మంచినీళ్ళు దొరకకపోగానే ప్రాణాలే విడిచిపెట్టేస్తాడు. అదే రీతిగా రామచంద్రుడు నా కోసమని సముద్రం దాటి సముద్రానికి వారధి కట్టి శత్రువర్గాన్ని నశింపచేసి అన్నీ చేసి సీతే 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 అని వచ్చాడనుకో, ఇక్కడ నేను లేకపోతే రామచంద్రుడే ప్రాణాలు విడిచిపెట్టేస్తాడా? ఎంత ప్రేమ నేనంటే రామచంద్రుడికి, అందరి విషయంలో ప్రేమంతా నా ఒక్కదాని మీద చూపిస్తాడు. అలాంటప్పుడు ఇప్పుడు నేను కనుక ఇప్పుడు నీ సందేహం ఏంటి? ఏమ్మా ఆయన విషయంలో అలా మాట్లాడుతున్నావు, 10 మాసాల కాలం ఆయన్ని విడిచి ఉండగలిగావే అని నీ సందేహం కదా. నేను కనుక ప్రేమ విడిచిపెట్టేస్తే రాముడు అంత దూరం నుంచి వస్తే, అదిగో ఇది చలివేంద్రం దగ్గరికి దప్పికతో వెళ్ళినటువంటి వ్యక్తికి దప్పిక దొరకకపోతే ప్రాణాలు విడిచిపెట్టినట్లు నా రాముడు కూడా అలా అయిపోతాడే. అందుకని ఉన్నా నేను జీవించి. అవరై అదిగో அவர் எப்படி வர கொண்டு நான் இன்னிக்கே இருப்பாనాగిల్ పెన్నై అవరై కిరయ్యారు ఎండు. ఆ తర్వాత ఇంక మనం రాముడిని పొందలేము, రాముడే లేకుండా పోతాడు అని భావించి అవర్కాగ ఎన్నై నొక్కి కొండురిందే, ఆయన కోసం నన్ను నేను రక్షించుకుంటూ ఉన్నా. ఆయన లేకపోతే ఉన్నావు కదంటే ఆయన కోసమే నేనున్నా. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ఆయన కోసమే నేను పెంపిరందా, నశించిపోవటానికి నాకు స్వతంత్రం లేదు. ఇప్పుడు వస్తే మళ్ళీ ఆళ్వార్ నాయకి అని వచ్చాడు అనుకో, ఇక్కడ నేనంటే ఆయనకి చాలా ప్రేమ కదా, ఆయన ఉండలేడు, మళ్ళా ఆయన ఏమైపోతాడు. అందుకని నేనున్నా ఆయన లేకపోయినా. ఇది ఆళ్వార్ నాయకి యొక్క బాధ. அவரை கண்டு பிற்பினால் நான் இருந்தேன் ఆగిల్కాన్ నీ ఇవార్తై సొల్లువది అన్నాడే. ఆయన చూసిన తర్వాత ఆయన నా విషయంలో నిరాదరణ చూపిస్తే కూడా నేను ఒక్కరోజు ఉన్నా కూడా ఈ మాట అడుగు హనుమ, అప్పుడు సరిపోతుంది. ఏమమ్మా ఆయన వచ్చాడు, ఆదరణ చూపించాడా సరే, నిరాదరణ చూపించాడనుకో, అప్పుడు నేను ఈ లోకంలో ఒక్క క్షణం కూడా ఉండను హనుమ. అప్పుడు నువ్వు అడుగు 10 మాసాలని. ఇప్పుడు నేనున్నది నా కోసం కాదు, ఆయన కోసం. అది దూత మున్పు వానరాయన్నా పోలే சொல்லி పోందవల్ ఇప్పుడు అవర్ పక్కలుండానా సివిట్కు ఇవ్వడవు మేరిప్పాయిందు. మొదటేమో వానరుడు అని పిలిచిందట, ఇప్పుడు దూత అంటుందట. ఏమిటి? ఇప్పుడు అవర్ పక్కలుండాన సివిట్కు ఇవ్వడవు మేరిప్పాయింది. రామచంద్రుడి మీద ఉన్న కోపం ఇక్కడ దాకా ప్రవహించొచ్చి దూత అంటుందట సీతాటి హనుమని. అవర్ వరవిరా వందవన్ అందో నీయుమి అన్నాడు. ఆయన పంపితే వచ్చావు కదా నువ్వు, అందుకని దూత అంటోంది ఈవిడ. వల్వినయ్యేన్ పెన్ పిరందేన్ మాయం వగై అరియేన్ వల్వినయ్యేన్ స్వేచ్ఛాధీనమాన మరణమాంబోదు ఆన్ పిరంద చక్రవర్తి భీష్మాదిగల వేణుమాఘాదే. స్వేచ్ఛాధీనమైనటువంటి మరణం నాకెక్కడుందయ్యా? ఏదో ఆ భీష్మ పితామహుడికి, ఆ భీష్ముడికి ఉంది యథేచ్ఛ మరణం పొందేలాగా. నాకు అలాంటి అవకాశం లేదే. మరణమాంబోదు ఆను పిరంద. ఎందుకని? భీష్ముడు పురుషుడు, స్వతంత్రుడు, ఆయనకుంది ఆ స్వేచ్ఛ. కానీ నేను పెన్ పిరందే, ఒక స్త్రీని పరతంత్రురాల్ని, జ్ఞానవాంగళ స్వతంత్రాగల్ செய்ய வேணும் அறிவிலிகளான பெண் பிறந்தார்కు నేను ఎత్తప్పడి ముడియపోము. ఏదైనా ఒక పని చేయాలంటే వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అయి ఉండాలి, లేదా స్వతంత్రం కలిగిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళకి సాధ్యం అవుతుంది నశించిపోవాలన్నా, జీవించాలన్నా, ఏది చెయ్యాలన్నా. కానీ నేను పెన్ పిరందాన్, స్త్రీగా పుట్టానయ్యా. అరివిలిగలానే పెన్ పిరందాన్, ఏ తెలివిహీనురాలైనటువంటి స్త్రీగా పుట్టిన నాకు ఆ స్వతంత్రం ఎక్కడ ఉంటుంది కనుక. కాబట్టి నశించిపోవాలన్నా కూడా ఆ మార్గం ఏమిటో నాకు తెలియటం లేదు అనేది ఆళ్వార్ల యొక్క వేదన. நீயும் பாங்கல்லைகான் நெஞ்சமே நீளிரவும் ஓயும் பொழுது இன்னி ஊதியாய் நீண்டதால் காயுங்கடு சிலையன் காக்குத்தன் வாழானார் நாயும் வகை அறியேன் கொள்வினை பிறந்தே. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం. 5:30 అందుకని ఆపేవు.